పూసింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది. గోరెంటాక్ అయితే యుఎస్ లో దొరకడం చాలా కష్టము. మేమున్న 10 years లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఇలా గోరెంటాక్ తెచ్చుకొని స్టోర్ నుంచి మళ్ళీ పెట్టుకోవడము. ఈ రుబ్బి ఇద్దరికి పెట్టేది, మేమిద్దరం సిస్టర్స్ అన్నమాట. ఇద్దరికి పెట్టి కవర్లు వేసి పడుకోండి అని చెప్పేది మార్నింగ్. గోరింటాక్ అంటే మాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లే. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందన్నమాట. ఊర్లో అందరూ అక్కడికి వచ్చి తీసుకునేవాళ్ళు. ఈ గోరింటాకు ముద్ద ఎవరైనా ఇస్తే చాలు, ఒక 3-4 కలిపి పెట్టుకునే వాళ్ళం. ఇంకా అందరూ సర్దుకునే వాళ్ళం ఒక్కొక్క చేతికి అన్నట్టు. ఇప్పుడు కూడా అలానే సర్దుకోవాల్సిందే. ఆషాఢం వస్తుందంటేనే ముందే చెప్పి పెట్టేసేది అందరికి, మాకు గోరింటాకు కావాలి మా మనవరాళ్ళకి అని చెప్పేసి. చిన్నప్పుడు మెమరీస్ అన్ని మళ్ళీ మా పిల్లలకి అర్థమయ్యేలాగా ఇట్లా లైవ్ లో చూపించాలి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట. చూస్తున్నారు కదా గోరింటాకు. సో మేమైతే గోరింటాకు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆషాఢం కదా, ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు ఇండియాలో. బట్ మాకు ఫస్ట్ టైం అనమాట ఇలా గోరింటాకు. ఒక 2-3 ఏళ్ళుగా దొరుకుతుంది అని తెలుస్తుంది, కానీ ఇలా స్టోర్స్లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూసింది అయితే. సో వెళ్ళి గోరింటాకు తెచ్చుకున్నాము. అందరం కలిసి షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక $30 అయిందనమాట. ఇదంతా గోరింటాకు దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 3,000 దగ్గరలో అయిందనమాట. బట్ అందరం కొంచెం కొంచెం వేసుకొని షేర్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇండియా నుంచి గోరింటాకు రాగానే. అందుకే ఇంకా నేనే ఇంట్లో గ్రైండ్ చేసేసి మొత్తం ఆకు, వక్క, తర్వాత చింతపండు, కొంచెం లెమన్ అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసేసాను అనమాట ఈవినింగ్ పెట్టుకోవడానికి కోసం. సో కొన్ని కొమ్మలు అన్నీ ఇలా అన్నీ ఉంటే అన్నీ కట్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నా. దాదాపుగా 2 పైరక్స్ బౌల్స్కి రెడీ అయితే అయ్యిందనమాట. ఇలా బౌల్స్ ఉన్నాయి కదా, అలా చేసి బాగా కొంచెం కలర్ బాగా వస్తుంది. ఇంకా గ్రైండ్ చేస్తుండగానే చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది. అంత ఫ్రెష్గా ఉందన్నమాట ఆకు. సో సూపర్ హ్యాపీగా అనిపించింది గోరింటాకు అని అలా చూడగానే. చాలా చాలా సంతోషం అనిపించింది. ఇంక ఇదైతే స్మాల్ డెకోర్ చేసామన్నమాట, పెద్దగా ఏం లేదు. ఊరికే లైట్ అక్కడ మాకు విష్ణు సహస్రనామం ఉంటుంది థర్స్డే అయిపోయాక చాంటింగ్ చేసేసిన తర్వాత ఇంకెలానో అందరం కలుస్తున్నాం కదా ఆషాఢం అని చెప్పి సాయంత్రం చిన్న సెటప్ అలా పెట్టేసుకొని డెకోర్ అవి ఇంకా ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నాము. ఇంకా హారతి అన్నీ ఇచ్చేసాక చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎన్నేళ్ళ తర్వాత గోరింటాకు పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. గోరింటాకు అనగానే ఒక ఎమోషన్ కదా. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టుకోవాలి అంటే బర్త్డేస్ రావాలి, పండగ రావాలి, ఏదో ఒకటి అనమాట. ఇలా ఆ కవర్లో కట్టేసుకొని చేతికి అంటే బ్లాంకెట్స్కి అలా అవుతాయని మళ్ళీ పొద్దున్న లేవగానే చేతులన్నీ ఇలా స్క్వీజ్ అయిపోయేవి అనమాట. అంత వేడి ఎక్కువ అయిపోయి అలా చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇక్కడ చూడండి కింద రోలు ఉంది కదా, దానికి కూడా పూజ చేసేసి ఇదే గౌరీదేవిగా భావించి మేము హారతి అవి ఇచ్చేసాము. తర్వాత అందరం పసుపు కుంకుమ, ఇక్కడ హోస్ట్ అయితే ఉంది కదా తను అందరికీ పసుపు కుంకుమ ఇచ్చి గాజులు ఇచ్చింది. అందరం వేసుకొని చాలా సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇలాంటి రోజు వస్తుందని కూడా నేను అనుకోలేదు. గోరింటాకున ఇంత మంచి సెలబ్రేట్ చేసుకుంటాము అందరితో కలిసి. మన ఊర్లో ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట అందరితో అలా సరదాగా ఉంటే. సో గోరింటాకు ఇవన్నీ ఎప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అలానే పెట్టుకుంటూ ఉంటాము.
ఫస్ట్ టైం ఇక్కడ ఇంతమందితో కలిసి కూర్చొని ఇలా చేసుకోవడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తర్వాత పిల్లలైతే వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, మేము గోరింటాకు పెట్టుకుంటాం అనేసి. వాళ్ళకైతే పాపం ఎప్పుడు ఈ గోరింటాకు అంటే మెహందీ కోన్స్ అనే తెలుసు, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఎప్పుడూ అనుకోండాను నేను. చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. ప్రతి ఒక్క ట్రెడిషన్, ఇన్ని ట్రెడిషన్స్ పిల్లలకి ఒక్కొక్కటిగా అలవాటు చేస్తున్నాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అమ్మమ్మ ఉన్నారు, తనతో ఫస్ట్ గోరింటాకు అయితే కొంచెం ఆకులు తుంచుకొని అక్కడ రుబ్బమని చెప్తున్నాం అనమాట. ఆమె పెద్ద ఆవిడ కదా, తనతో మొదలు పెట్టించాలని. ఇది ఆల్రెడీ గ్రైండ్ అయిపోయింది మన దగ్గర, బట్ శాస్త్రం కోసం అక్కడ పూజ అయ్యాక జస్ట్ కొన్ని ఆకులు తుంచేసుకొని అక్కడే రుబ్బు రోలు ఉంటే దాంతోనే గ్రైండ్ చేస్తున్నాం అనమాట. కాసేపు చాలా నవ్వుకున్నాము గ్రైండ్ చేస్తూ. పాత రోజులన్నీ గుర్తొచ్చాయి అన్నమాట, చిన్ననాటి రోజులు. అందరూ కలిసి పాటలు పాడుతూ చాలా ఎంజాయ్ చేసాము. ఆషాఢ మాసం రాగానే మోస్ట్లీ అందరి ఇళ్ళలో గోరింటాకు సందడి అయితే ఉంటుంది కదా. సో గోరింటాకు అలా ఎందుకు వచ్చింది ఆ పేరు ఏంటి అంటే, అది ఒక అందమైన పౌరాణిక రహస్యం ఉందన్నమాట. అదేంటో తెలుసా? గౌరీ ఇంటి ఆకుని గోరింటాకు అని పిలుస్తున్నారు. సో పురాణాల ప్రకారం జగన్మాత పార్వతీదేవి బాల్యంలో ఉన్నప్పుడు ఆమె రక్తపు చుక్క నేలను తాకితే అది మొక్కగా ఇలా వచ్చిందనమాట. ఆ వచ్చిన ఆకుల్ని తను ఇలా చేత్తో నలిపింది. నలపగానే ఆమె చేతిలో నుంచి ఎర్రటి రంగుల్లోకి మారిపోయాయి అన్నమాట. సో ఆ ఎర్రటి చేతుల్ని చూసి ముగ్ధుడైన శివుడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని అందరికీ నమ్మకం. కేవలం నమ్మకమే కాదు, దీని వెనక సైన్స్ కూడా ఉంది. ఆషాఢంలో వచ్చే వర్షాల వల్ల కాళ్ళు చేతులకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ ఆకు కాపాడుతుంది. అలాగే శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. అందుకే గోరింటాకు అందం, ఆరోగ్యం, సాంప్రదాయం అన్నీ అన్నమాట. గోరింటాకు చింది కొమ్మ లేకుండా అరచేత మొగ్గ తొడిగింది. గోరింటాకు చింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇంచక్క పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటాలకి శ్రీరామ రక్ష. కన్నే పేరంటాలకి కలకాలం రక్ష. గోరింటాకు చింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ. ఇక్కడ పిల్లలందరికీ మాకు గోరింటాకు కావాలి, మేము పెట్టించుకుంటామని చెప్పి వచ్చి కూర్చున్నారనమాట. సో పిల్లలందరూ గోరింటాకుని రుబ్బుతూ తర్వాత ఇలా గోరింటాకు పెట్టుకోవడం చాలా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా పేరెంట్స్ అందరితో కూర్చొని వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తుంటే ఎంతో బాగా అనిపించింది. నోచిన నోములు పండించి మా తోడును పంపించండి. కళలో ఇలలో ఇలాంటి పసివాడనిపించే వరులే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ఇక్కడ చూడండి, మౌనిష అయితే వాళ్ళ అమ్మమ్మతో ఇలా గోరింటాకు అయితే పెట్టించుకుంటుంది అనమాట. సో నేను అమ్మమ్మని అడిగితే ఎలా ఉంది ఇదంతా చూస్తుంటే మీకు అంటే, నాకు మా మనవడి పెళ్ళే గుర్తొచ్చింది. సో మొన్న రీసెంట్గానే ఎలా పెట్టాము అందరికీ, అప్పట్లాగే అనిపిస్తుంది అని తను చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పారనమాట. చూస్తుంటే ఎలా ఉంది ఇదంతా సెలబ్రేషన్ అంతా చూస్తూ ఉంటే? సెలబ్రేషన్ చాలా బాగుంది. మా సైడ్ ఎప్పుడు ఇట్లా పెట్టుకునే వాళ్ళం కాదు, బట్ సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ వాళ్ళు గోరింటాకు అంటే మాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లే. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందన్నమాట. ఊర్లో అందరూ అక్కడికి వచ్చి తీసుకునేవాళ్ళు. ఇంకా అక్కడికి వచ్చి మేమంతా సమ్మర్లో మేము మా చెల్లెళ్ళు అందరూ ఇంటి బయట కూర్చొని పెట్టుకునే వాళ్ళం. బాగుందా? చాలా బాగుంది. ఏం శోభ
గోరెంటాకు ఏం గుర్తొస్తున్నాయి చిన్నప్పటి విశేషాలు? చిన్నప్పుడు కూడా ప్రతిసారి పెట్టుకుంటాం సంవత్సరం. బట్ ఇలా గ్రూప్ గా కూర్చొని అది కొంచెం తక్కువ కానీ బట్ స్టిల్ ప్రతి సంవత్సరం గోరెంటాక్ ఇస్ మస్ట్. బాగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి కూర్చొని. ఇంట్లో గోరెంటాకు ఎప్పుడైనా పెట్టుకోవడం, అందులో ఇలా అమెరికాలో ఆకు తెచ్చుకొని ఇలా గోరెంటాకు పెట్టుకోవడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. పిల్లలు కూడా ఈ ట్రెడిషన్స్ పిల్లలు కూడా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. రిషిక, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? బాగుంది. ఇలా అయితే ఎప్పుడు పెట్టుకోలేదు కలిసి ఇండియాలో కూడా. కాకపోతే మా మమ్మీ తెచ్చి రుబ్బి ఇద్దరికి పెట్టేది. మేమిద్దరం సిస్టర్స్ అనమాట. ఇద్దరికి పెట్టి కవర్లు వేసి పడుకోండి అని చెప్పేది. మార్నింగ్ వరకు మంచిగా అయిపోయి చాలా రెడ్ అయిపోయేది అనమాట. సో అవన్నీ నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్. మా మమ్మీ అయితే కవర్లు కట్టేసి నైట్, అప్పట్లో మనకి ఇగో ఇలాంటి పరుపులే ఉండేవి కదా, బొంతల్లో వేసుకుంటే కవర్లు చేతులన్నీ ఇలా ఇంత పెద్దగా అయిపోయేవి. అలా వేడికి మొత్తం ఎందుకంటే బికాస్ హీట్ అంతా రెడ్యూస్ చేస్తుంది. చాలా బాగుండేది. పొద్దున అయితేనే కలర్ ఎలా వచ్చిందని చూసుకోవడం చాలా బాగుండేది. ఏంటి అలేఖ్య, నీకెలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎప్పుడు ఇండియాలో పెట్టుకోవడమే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇండియాలో పెట్టుకోవడమే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలేదు. కోనే ఇట్లా గోరింటాకు రుబ్బి ఇట్లా పెట్టుకోవడం చాలా చాలా నచ్చింది. అసలు ఇండియాలో ఎప్పుడు ఆషాఢం ఎక్కువ, నార్మల్ టైం అప్పుడు చాలా తక్కువే. ఏదైనా పూజలు అట్లా చేసినప్పుడు పెట్టుకునే వాళ్ళం. అప్పుడు ఇంకా నైట్ పెట్టుకొని మార్నింగ్ కల్లా ఇంకా అది బాగా పండేది అనమాట. చాలా రెడ్గా అట్లా బాగా వచ్చేది. అసలు గోరింటాకు ముద్ద ఎవరైనా ఇస్తే చాలు ఒక 3-4 కలిపి పెట్టుకునే వాళ్ళం. ఇంకా అందరూ సర్దుకునే వాళ్ళం ఒక్కొక్క చేతికి అన్నట్టు. ఇప్పుడు కూడా అలానే సర్దుకోవాల్సిందే. కొన్నిసార్లు అయితే పారాణిలా కాళ్ళకు కూడా పెట్టుకునే వాళ్ళం. బాగా వచ్చేది, బాగా ఎక్స్పీరియన్స్. మాకైతే మా నాయన ఆషాఢం వస్తుందంటేనే ముందే చెప్పి పెట్టేసేది అందరికి. మాకు గోరింటాకు కావాలి మా మనవరాళ్ళకి అని చెప్పేసి. ఆవిడ కాటన్ శారీస్ ఉండేవి పాతవి, కొంచెం హాఫ్ డ్రై అయిపోయిన తర్వాత వాటిని కట్టేసి చేతికి కాళ్ళకి కట్టేసి పడుకొని. పెద్ద ప్రిపరేషన్ కదా, ముందే డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి అంతా పెట్టేసి క్లీనప్స్ అన్ని అయిపోయాక వచ్చి కూర్చునేవాడి. చిన్నప్పుడు మెమరీస్ అన్ని మళ్ళీ మా పిల్లలకి అర్థమయ్యేలాగా లైవ్ లో చూపించాలి. పని చేస్తే మళ్ళీ అంత పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య అండ్ శ్రీలత, మీ ఇద్దరికి బాగా రికార్డ్ బటన్ నొక్కలేదండి సరదాగా. ఏం లేదు, మీ ఇంట్లో ఇంకో గంట మాట్లాడినండి. ఆల్రెడీ మా అమ్మ మాట్లాడిసింది నాటన అయిపోయింది. అలా కాదు చెప్పాలి మీరు. ఇప్పుడు హరికృష్ణ గారు మాట్లాడతారు చూడండి, తీసుకోండి వీడియో. శ్రీలత గారు మీరు చెప్పాలి, పెట్టుకోండి అబ్బా, మీరు చెప్పాలి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ పోస్టింగ్ అలేఖ్య. అయితే యుఎస్ లో దొరకడం చాలా కష్టము. మేమున్న 10 years లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఇలా గోరెంటాకు తెచ్చుకొని స్టోర్ నుంచి మళ్ళీ పెట్టుకోవడము. అందరితో కలిసి పెట్టుకుంటే అదొక చాలా డిఫరెంట్ ఉంది, హ్యాపీగా ఉంది. ఇలాంటివి ప్రతి ఇయర్ అందరితో కలిసి ఇలా ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఒక చేతికి మీరు కానీ ఈ వీడియోని ఇంకా వేరే స్టేట్స్ నుంచి కూడా చూస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మాకైతే అసలు వేరే స్టేట్స్లో నేను మినిసోటాలో ఉన్నప్పుడైతే నాకు ఎప్పుడు దొరికేవి కాదు. ఇవి డాలస్లోనే వచ్చాకే ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అన్ని చాలా ఉన్నాయని అనిపిస్తుంది. బాగుందా అబ్బాయి? బాగుందా? ఇంకో హ్యాండ్కి పెట్టుకుంటావా? ఇంకో హ్యాండ్కి నాన్న ఎలా పెట్టాడు? నాన్న బాగా పెట్టాడా? రే పెద్దడా, ఎవరు పెట్టారా నీకు? అమ్మ బాగా పెట్టిందా? సూపర్ పెట్టింది. బాగుందా? నచ్చిందా గోరింటాకు? ఇండియాలో లాగా అన్ని ఫంక్షన్స్ ఇక్కడ ఉండవు కాబట్టి, పెళ్ళిళ్ళు వేరేవన్నీ అటెండ్ అవ్వం కాబట్టి ఉన్న కొంతమందితోనే చాలా మంచిగా ఫ్రెండ్స్గా ఉంటారు. సో వాళ్ళతోనే ఏది జరిగినా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం, అన్నీ కలిసి నేర్చుకుంటాం. సో అందుకే మేము ఏ చిన్న అకేషన్ అయినా ఒక చిన్న ఫెస్టివల్ లాగే చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే 10 మందితో కలిసి చేసుకుంటేనే ఏదైనా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి. సో మేము ఇలా అందరం గ్యాదర్ అయ్యి
ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు, బట్ కొంచెం ఓపిక్గా అరేంజ్మెంట్స్ చేసుకోగలిగితే అందరం కలిసి కాసేపు సరదాగా స్పెండ్ చేస్తాం. కానీ ఇవి లైఫ్ టైం మెమరీస్ అనమాట. అలా అయ్యింది అని అనుకునే వాళ్ళం. ఒక 10 ఏళ్ల కింద చూసుకుంటే అప్పటివన్నీ ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో అలా ప్రతిదీ ఒక మెమరీ లాగా క్యాప్చర్ చేయాలని నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటున్నా. ఇప్పుడైతే చూడండి, అందరం మళ్ళీ ఇంటికెళ్ళి వంట చేయాలని చెప్పి అందరూ ఒక్క చేతికే పెట్టుకున్నాం అనమాట. తర్వాత ఇంటికెళ్ళాక నైట్ పెట్టుకుందాం అన్నట్టు. సో సింపుల్గా అందరూ ఒక్కొక్క చేతికి పెట్టేసుకొని పిల్లలందరికీ అయితే 2 చేతులకి పెట్టి ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా సెలబ్రేషన్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో చూసి మీరు అందరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తుంటా. సో అంటిల్ దెన్ సీ యూ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.